కళ్ళులో విటమిన్ సి మరియు విటమిన్ B1 ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లు. కళ్ళులో ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి. ఇవి మీ పేగులలో నివసించే మంచి బ్యాక్టీరియా మరియు జీవక్రియకు నిరోధక శక్తిని మరియు మొత్తం ఆరోగ్యానికి సహాయపడతాయి. అంటే ఏం చేస్తున్నావు అన్నట్టు? మడ్డి దుడుస్తున్నావు. అంత పొద్దుగాల క్లీన్ చేయాలనా? ఆహా ఆహా. ఇప్పుడు కళ్ళు తీసేసినదిగా, మరి దాన్ని గీసుడు ఎప్పుడు? సాయంత్రం గీయాలి. ఇప్పుడు బుంగ కడతావా? ఆహా, ఇప్పుడు బుంగ కడతావా? ఇప్పుడు కట్టవు, అట్లనే వదిలేస్తావు. మరి కళ్ళు పారితే? ఆహా. సో మళ్ళీ సాయంత్రం గీసి అంటే ఇప్పుడు ఇది ఎప్పుడు కడతావు? ఎప్పుడు గీసి కడతావు బుంగ? రేపు పొద్దుగాలనా సాయంత్రం? రేపు సాయంత్రం గీసి కడితే ఎల్లుండి కళ్ళు వస్తుంది. ఆహా. ఇప్పుడు ఇదంతా ఎండుతుంది కదా, ఇప్పుడు అంతా రోజంతా ఆరాలే. ఓకే. పొద్దుగాల తీసిన కళ్ళు తాగితే అందులో ఓ సూక్ష్మజీవి మానవుని కడుపులో క్యాన్సర్ కారకాన్ని నాశనం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. చెట్టు నుంచి తీయగానే తాగితే ఈ ఫలితం అందుతాయి. కొన్ని గంటల తర్వాత కళ్ళు తాగితే అది పులిసిపోయి ఆల్కహాల్గా మారుతుంది. దాన్ని తాగితే ఆరోగ్యానికి హానికరం. అందుచేత చెట్టు నుంచి తీసిన కళ్ళునే తాగాలని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణమయ్యే వైరస్కు తాటికల్లు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. తాటికల్లు కంటే కూడా ఈతకల్లు తాగడంతో 15 రోగాలను తగ్గించే ఔషధ గుణాలు ఉన్నట్లు ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ప్రతిరోజు ఒక గ్లాస్ చొప్పున స్వచ్ఛమైన కళ్ళు కనుక తాగితే ఇందులో ఉండే లవణాలు, ఖనిజాలు, విటమిన్లు శరీరానికి మేలు చేస్తూ చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.